నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. పరిగిలో ఛాలెంజ్ మీకు పరిగిలోనా అంటే అప్పుడు ఎక్కువ రోడ్ యాక్షన్ తప్ప ఏం కనిపించవు అక్కడ. అంటే రోడ్ యాక్సిడెంట్ అంటే అక్కడ మనుషులు కొద్దిగా సెన్సిటివ్ ఉంటారు. ఊకే ఏమన్నా కూడా సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. తర్వాత అప్పుడు సారా ఎక్కువ నడిచేది. ఎక్కువ సారా నడిస్తే బాగా సారా తాగి బాడీ ఎఫెక్ట్స్ బాగా అయ్యాయి అనమాట. ఈ లిక్కర్ కాకుండా సారా మనకు మనిషి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని మీద బాగా అయ్యేది. అఫెన్సెస్ బాగా అయ్యేవి. కొద్దిగా సారా తగ్గిన తర్వాత ఈ ఆరోగ్యం తగ్గితే అప్పటి నుంచి కొద్దిగా పర్లేదు, కానీ లిక్కర్ కన్నా డేంజర్ ఉంటుంది కాబట్టి అఫెన్సెస్ పెద్దగా అయ్యేవి. ఇట్లా మర్డర్ అయ్యేవి, తర్వాత బాడీ అఫెన్సెస్ బాగా అయ్యేది. పబ్లిక్ కొద్దిగా సెన్సిటివ్ ఉండి ఎక్కువ సూసైడ్ టెండెన్సీ ఉండేది. అక్కడ మీరు ఎంతకాలం పనిచేస్తారు పరిగిలో? 1.5 years చేశానండి. ఏముందండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? అంటే ఫస్ట్ పోస్టింగ్లో మెమరబుల్ ఉంటాయి కదా. అవునవును. ఒక కేసు షాద్నగర్ నుంచి, అంటే పరిగి నుంచి మన షాద్నగర్ రూట్లో ఒక అతను అట్లా పడిపోయినాడు. జస్ట్ అలాగా గుంతలో చిన్న ఒక రోడ్ నుంచి ఒక 100 meters దగ్గర అట్లా మామూలుగా పడిపోయి ఉన్నాడు, చనిపోయిండు. మేము వెళ్ళి వీడేదో తాగినట్టున్నట్లే ఏందో అనుకొని పోయాం. మళ్ళీ రోజు క్యాజువల్గా తీసుకొని ఏదో వీడు చనిపోయిండు అండి, అసలు అన్నోన్ పర్సన్. తర్వాత ఏం చేసాం, అన్నోన్ పర్సన్ అని చెప్పి తెచ్చి మార్చులో పెట్టాము. దాన్ని అంతా కొంచెం మాట్లాడాలి చూస్తే తర్వాత అది మర్డర్ అని తెలియదు. మాకు ఇంజురీ లేదు, ఏమీ లేదు. ఏందో అంటే వీడు ఏదో వచ్చి తాగి హెవీగా డ్రింక్ చేసి డిహైడ్రేట్ అయిన అనుకున్నాం. ప్రసాద్ సార్ అని మా ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, మామూలుగా ప్రసాద్ అని ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు. చూసాము. చూసిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేయడానికి మొత్తం షాద్నగర్ అంతా పంపిస్తే తర్వాత అది మర్డర్ అని తెలిసింది. మర్డర్ అని తెలిసిందంటే అసలు ఎట్లా జరిగింది మర్డర్, ఇంజురీ లేదని మేము చూస్తే అతని వైఫ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఇతను కొంచెం పనికి వెళ్తే ఆమె పనికి వెళ్ళిన దగ్గర వెళ్ళి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని వాళ్ళు అప్పుడే 2014-15లోనే ఎంత నాలెడ్జ్ అంటే ఇంజురీ లేకుండా చంపాలని, ఇంజురీ లేకుండా చంపాలని చెప్పేసి ఈ భర్త కొంచెం ఇతను డ్రింక్ చేస్తాడు. వాడిని తీసుకొచ్చి అతనితో ఫ్రెండ్షిప్ చేసి రా పోదాం మందు తాగుదాం అని చెప్పేసి, అక్కడ లోకల్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పి నేను ఈరోజు మీ భర్తను చంపేస్తున్నానని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి 4 minutesకి వచ్చి అక్కడ రోడ్ పక్కల తీసుకెళ్ళి అతనికి బాగా ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్రెండ్లీగా కొద్దిగా తాగే వరకు ఒక 2-3 గ్లాసుల వరకు మామూలుగా తాగాను. తర్వాత ఏం చేసిండు వాడు కొద్దిగా వాడికి ఎక్కువ తాగడం, వీడు తక్కువ తాగడం. అక్యూజ్డ్ పర్సన్ తక్కువ తాగి లాస్ట్ గ్లాస్ తాగేటప్పుడు ఏం చేసిండంటే దాంట్లో ఒక తెచ్చుకున్న పాయిజన్ కొద్దిగా కలిపేసిండు. వీడు తాగుతున్నాడు, వాడికి ఎక్కువ తాగిచ్చేసిండు. ఇంజురీ కనిపించద్దు అన్నట్టుగా అట్లా చేసి తాగిపిస్తే వాడు తాగి అట్లే పడుకుంటాడు అనమాట. మనం చూస్తే ఎక్కువ తాగిండా లేదంటే ఏదో అన్కాన్షియస్ అయి చనిపోయినట్టుగా అనిపించింది. కానీ తర్వాత అతను ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లో అంతా చూస్తే ఇది బయటకు వచ్చింది. కానీ పోస్ట్ మార్టం తెలిసిపోద్ది కదా, అంటే ఇంజురీ లేదు కానీ ఫ్యామిలీ ప్రాబ్లంతో కూడా పాయిజన్ తీసుకొని ఉండొచ్చు కదా, ఇంట్లో ప్రాబ్లమ్. ఎలా బ్రేక్ అయిందండి? అంటే అతను ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చూస్తే కొద్దిగా ఊర్లో వెళ్ళాము. ఇతను దొరికిన తర్వాత ఏమైందని వెళ్తే మామూలుగా మేము ఇక్కడ ఎందుకు వచ్చిండు అతను వాళ్ళకి ఇంటిమేట్ చేద్దామని క్యాజువల్గా వెళ్తే వాళ్ళ ఊర్లో వెళ్ళి ఊర్లో మాట్లాడుతూ ఉంటే వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండి అవును అటు చనిపోయింది అని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలియదు, కానీ 2-3 ఫ్రెండ్స్కి తెలుసు ఇట్లా వీళ్ళ వైఫ్ కొద్దిగా ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి. ఆమె ద్వారా తెలిస్తే మెల్లిగా ఆమెను తీసుకొచ్చి మాట్లాడితే ఫస్ట్ ఆమె ఏం తెలియనట్టు ఏమి ఏడవకపోవడం, క్యాజువల్గా ఉండడం. తర్వాత సస్పెక్ట్ పర్సన్ కూడా తీసుకొచ్చి వాడిని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసి అది చేస్తే బ్రేక్ అయిపోయాడు. లేదు సార్ ఇట్లా ఉందని చెప్పేసి పత్తి కూలికి తీసుకెళ్తాను. నేనే కూలికి తీసుకెళ్ళినప్పుడు నాకు పరిచయం అయింది. పరిచయం అయితే అట్లా మెల్లిగా నేను అది చేసినాను. తర్వాత ఇట్లా చంపొద్దని ఇట్లా చేద్దని చెప్పేసి లాస్ట్ వరకు బాగా తాగించి ఎక్కువ దాంట్లో కొద్దిగా పాయిజన్ వేసినాను సార్ అని చెప్పేసి అట్లా డిటెక్ట్ చేసాం అనమాట. అంటే యాక్చువల్గా క్యాజువల్ తీసుకొని ఎవరు తెలియకుంటే అది మామూలుగా అయిపోయింది. కానీ కొద్దిగా మనం ఇన్వెస్టిగేషన్లో ఊర్లో వెళ్ళి పబ్లిక్తో మాట్లాడము, వాళ్ళతో మాట్లాడి మనం ఆఫీసర్లాగా కాకుండా కొద్దిగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడి ఫ్రెండ్స్తో మాట్లాడి ఏమైంది అట్లా అని మాట్లాడితే మనకు అఫెండర్ క్లూ ఎక్కడో దగ్గర వదిలిపెడతారు కదా, అది మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అఫెండర్ ఖచ్చితంగా ఒక విజిటింగ్ కార్డ్ పడేస్తాడు. అది టెక్నికల్ గానే ఉంటుంది. తర్వాత అది ఫిజికల్ గా పర్సన్స్ అన్న చూసి ఉంటారు, అది పట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అక్కడే మీ స్కిల్ బయటపడుతుంది. అది బాగా గుర్తుండిపోయింది. అది బాగా పరిగి తర్వాత ఇంకా అక్కడ నుంచి నల్గొండ వెళ్ళాను సార్. నల్గొండ అప్పుడు ఉమ్మడి డిస్టిక్ ఉండేది. నల్గొండలో హైవేలో ఉన్న కోయతపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేశాను. అక్కడ 1 year చేశాను. తర్వాత డిస్టిక్ సపరేట్ అయిన తర్వాత
ఇక్కడ ఓన్ డిస్టిక్ కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చి నారాయణపేట, జడ్చెల్ల చేశాను. తర్వాత కోదండపూర్లో చేశాను. ఇక్కడ కోదండపూర్ అని గద్వాల్ డిస్టిక్లో చేశాను. అక్కడ నుంచి ప్రమోషన్ తీసుకొని సిఐడిలో హైదరాబాద్లో పనిచేశాను. పనిచేసిన తర్వాత ఇక్కడ. ఓకే సార్, ఈ మొత్తం ఈ జర్నీలో మీకు బాగా ఇంకా గుర్తుండిపోయిన కేసులు ఉంటాయి. మీరు చాలా పోలీసులు పనిచేశారు, దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటా. లేదండి, 14-15 ఇయర్స్. 14-15 చేశారు. చాలా గుర్తుంటాయి కదా, ఒక మంచి కేసులు చెప్పండి. ఇప్పుడు ఇది వికారాబాద్ కంటే అంటే వనపర్తి రాక ముందు ఎస్ఐగా ఉన్నప్పుడు అంటే కేసులు ఒకటే కాకుండా 2 ఉంటాయండి. లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి రీజాయిన్ చేయడం, ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అంటే దాదాపు ఒక థౌజండ్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడింటాము. దాంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న ఇష్యూస్తోన అక్కడ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదొకటి ఇదొకటి చెప్పడం వల్ల వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్తోన వాళ్ళు విడిపోనికి ఛాన్స్ ఉంటుంది. దానికి చాలా కేసులలో ఏం చేస్తామంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కేసులో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ పెట్టుకొని వాళ్ళు విడిపోయేంత వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి, పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర ఉంటుంది, లేడీ దగ్గర సపరేట్గా, అబ్బాయి దగ్గర సపరేట్గా మాట్లాడి ఎట్లా ఉంటుంది బయట సమాజంలో అని చెప్పి వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ చేయి. చాలా కేసులలో వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వాళ్ళు ఒక 2 డేస్లో మొత్తం చదువుకొని సార్ పేరెంట్స్ వల్లనే మాకు ఇట్లా అవుతుందని చెప్పి రియలైజ్ అయ్యి మనం చేసే కౌన్సిలింగ్ వల్ల చాలా ఫ్యామిలీస్లో వాళ్ళంతా ఈ పేరెంట్స్ వద్దు మనల్ని విడిపోతామని చెప్పేసి ఒక 3-4 కేసుల్లో అయితే ఒక నెక్స్ట్ డే వచ్చి సార్ మేము వెళ్ళిపోతున్నాము, ఊర్లో ఉండము, మేము బయట ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం. అయితే ఒకసారి అట్లా సంఘటన చూస్తే నాకు అనిపించింది, లేదు సార్ మీరు చెప్పింది మాకు అర్థమైంది, మేము ఇక్కడ ఉంటే వీళ్ళు మమ్మల్ని కలిసి ఉండనివారు, మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు నాకు చెప్పి మళ్ళీ తర్వాత వచ్చేసి. అప్పుడు కొద్దిగా అనిపించేది, అరే మనం చేయడం వల్ల జస్ట్ ఎంతసేపు ముందు కేసు కట్టి మామూలుగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అంతే, వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగిపోయి ఒక ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది. చిన్న రీజన్స్, మీరు ఇట్లా ఉండాలమ్మా, నువ్వు అమ్మాయి కూడా ఇట్లా ఉండాలి, భర్త ఇట్లా ఉండాలి, అబ్బాయి కూడా పిలిచి అట్లా కాదు చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే అది ఉంటుంది, బ్రదర్స్ గిదర్స్ అని చెప్పి కౌన్సిలింగ్ చేయడం వల్ల అట్లా 2-3 చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి చాలామందిని అది కలపడం జరిగింది కేసులు లేకుండా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు